హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇలా రెడీమేడ్ మగ్గం వర్క్ బ్లౌజులు తెచ్చుకుంటే దీని నెక్ సైజు పెద్దగా ఉంటుంది కదా, అట్లాంటప్పుడు మనం చిన్న సైజు బ్లౌజ్కి ఎలా అడ్జస్ట్ చేసి కుట్టాలనో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈ వర్క్ బ్లౌజ్ని నెక్ దగ్గర సెంటర్లో మలుచుకొని మడత పెట్టుకోండి. మనము బ్లౌజ్ సైజ్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మగ్గం వర్క్ బ్లౌజ్ పై వేసుకుంటే ఈ నెక్కి ఆ నెక్కి ఎంత తేడా ఉందో మీరే చూడండి. ఇంత తేడా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ముందుగా ఇప్పుడు లైనింగ్ క్లాత్ వేసుకొని కొంచెం మెయిన్ క్లాత్ సైడ్కి ఎక్కువగా కట్ చేసుకోండి. హ్యాండ్స్ లైనింగ్ వేసుకొని మీరు ఎత్తు లోతు కన్ఫ్యూజ్ కాకుండా ఇలా ఎత్తు వైపు ఎత్తని రాసుకోండి, లోతులు తీసుకునే వైపు లోతని రాసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. నేను చూపిస్తున్న విధంగా లైనింగ్ హ్యాండ్స్ మెయిన్ క్లాత్ హ్యాండ్స్ పైన వేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ముందటి భాగం కట్ చేసుకుందాం. మనము కట్ చేసుకున్న లైనింగ్ ఏమో 2 ఇంచులు ఉంది, మెయిన్ క్లాత్కి ఏమో 3 ఇంచులు ఉంది నెక్. దానికి దీనికి ఎంత డిఫరెంట్ ఉంది. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలనంటే, నెక్ వెడల్పుగా ఉంది కాబట్టి మనకి నెక్కి ఎంత సైజు 2 ఇంచులు కావాలి కాబట్టి ఇక్కడ వరకు ఉంది 2 ఇంచులు, ఇంత ఎక్స్ట్రా ఉంది కాబట్టి మనం నెక్ మధ్య సెంటర్ భాగం నుంచి నేను చూపించే విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ అనేది స్ట్రైట్గా వేసుకోవద్దు, నేను చూపించే విధంగా క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు చూసిరా ఇంత తక్కువ వచ్చింది, ఇంకా కూడా మనకి ఎక్కువనే వస్తుంది మెయిన్ క్లాత్. అట్లాంటప్పుడు ఇంకొంచెం ఎక్కువ క్రాస్గా ఇక్కడ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా క్రాస్ కుట్టు పెట్టుకున్నాం కదా, మన లైనింగ్కి మెయిన్ క్లాత్కి కరెక్ట్గా సరిపోయింది. నెక్ సైజు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ లైనింగ్ అటు ఇటు జరగకుండా ఒక కుట్టు వేసుకోవాలి మధ్యలో. ఇప్పుడు ఈ నెక్ ఎలా ఉందో అలా మనం ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ నెక్ కుట్టుకున్నాం కదా, కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి.
మనము ఈ కట్ వర్క్ చుట్టూ కుట్టు వేసుకున్నాం కదా, ఈ కట్ వర్క్ మూలల దగ్గర నేను చూపించే విధంగా కత్తెరతో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటేనే ఆ డిజైన్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు లైనింగ్ని ఇలా తిప్పుకొని చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా ఈ మూలను కరెక్ట్గా నీట్గా అనుకొని మనం ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చూసిరా ఇప్పుడు నెక్ ఎంత నీట్గా వచ్చిందో. చూసిరు కదా, ఎంత పెద్ద నెక్ సైజ్ అయినా మన సైజుకి ఈజీగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.